హాయ్ హలో యూట్యూబ్ ఫాలోవర్స్కి నమస్తే. మీ ఇమాం అలియాస్ హాజీ బాషా అండి. ఈరోజు నా యొక్క రెండు చిన్న బోన్లు తయారు చేశానండి. నేను వాటి గురించి చెప్తాను డీటెయిల్గా. సో తప్పకుండా మీరు నా వీడియో చూడండి, నన్ను అభిమానించండి. నా వీడియోలు మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే పెద్దగా మాట్లాడడం రాదండి. నాకు అలాగని తెలంగాణ యాస కూడా రాదు. చాలా ఫేమస్ అవ్వాలని నాకు ఉంది యూట్యూబ్లో, కానీ తెలంగాణ యాస కూడా రాదండి. అలా అన్న ఫేమస్ అవుదామంటే జస్ట్ నాకు తెలిసిన భాషలో నాకు తెలిసినట్లే మాట్లాడదాం అనేసి ట్రై చేస్తున్నానండి. సో తప్పకుండా నా ఈ యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే నన్ను అభిమానించండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మీ ప్రోత్సాహం అనేది నాకు తప్పకుండా కావాలండి. ఈ విధంగా ఉన్నాయండి, చూడండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రూట్ మర్చెంట్స్ దగ్గర ఉంటాయండి ఈ డబ్బాలు. ఈ డబ్బాను తీసుకొని రావడము ప్లస్ దీనికి ఈ విధంగా మెష్, చిన్న తలుపు మాదిరిగా మెష్ ఒకటి చేసుకొని చెక్కలతో మనము చేయొచ్చండి. నేనైతే ఇది రేకుతోనే తయారు చేసి వేశానండి తలుపు కూడా. సో దాని లోపల ఈ విధంగా ఇసుక అమర్చాను. ఈ విధంగా చూడండి, తంతీలు అమర్చి చుట్టూరు దాన్ని కట్టేసి ఈ విధంగా ఎందుకు పెట్టినానంటే చలికాలంలో చలి తగలకుండా ఉండేందుకు కోళ్ళకి బాగుంటుందండి. ఇది నా యొక్క రెండవ చిన్న బోను. ఇది ఇంకా చిన్నదండి దీనికంటే కూడా. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత ఈ పట్టని దీనిపైన క్లోజ్ చేసేయచ్చు. ఎందుకంటే నైట్ టైమ్స్ మరీ చిన్నపిల్లలు అయితే కొంచెం 1 month ఏజ్ 2 months ఏజ్ అయితే దీంట్లో వేయచ్చు. మరి చిన్నపిల్లలు కాబట్టి చలి వాటికి తగలకూడదండి. కాబట్టి ఈ విధమైన అరేంజ్మెంట్ చేశాను. చుట్టూరు మామూలుగా దాని లోపలికి చలి అనేది పోకుండా అమర్చానండి. గాలి అయితే పోతుందండి, నో ప్రాబ్లం. గాలి ఎలాగో అలాగా కొంచెమన్నా లోపలికి పోతుంది. సో ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోవచ్చు చిన్న బోన్లు. తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి ప్లీజ్.